భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం జదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాదరుషయే నమః. ఓం శ్రీశంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనము ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో 6 ప్రశ్నలు, షష్ఠః ప్రశ్న 6వ ప్రశ్నలో 3వ మంత్రాన్ని చూస్తున్నాం. ఈ 3వ మంత్రంలో ముఖ్యంగా ఏమిటంటే సాంఖ్యులను భగవత్పాదుల వారు ఖండిస్తున్నారు. పోయినసారి చూశాం వేదాంతానికి సాంఖ్యానికి ఉండేటటువంటి వ్యత్యాసం ఏమిటి అనేటటువంటి. సాంఖ్యులకు సృష్టి అంతా ప్రధానము అనే దాని నుంచి ఏర్పడింది, వేదాంతులకు పరబ్రహ్మము నుంచి ఏర్పడింది. సాంఖ్యులకు ఆత్మకర్త కాదు, వేదాంతులకు పరమాత్మ లేక ఆత్మ నుంచే సృష్టి ప్రభవించింది. సాంఖ్యులకు భోక్త, ఆత్మభోక్త. ఈ ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ వచ్చి వాళ్ళకి ఎనర్జీ నుంచి మ్యాటర్ నుంచినేమో పురుషుడు లేక ఆత్మలు అంటారు. మనకు వేదాంతంలో ఆత్మలు ఉండవు, ప్లూరల్ ఉండదు. ఆత్మ అనేది పరమాత్మ పరబ్రహ్మము ఒక్కటే ఉంటుంది. ఇవి బేసిక్గా డిఫరెన్సెస్. దీంట్లో 3వ మంత్రంలో ఒక పదాన్ని పట్టుకున్నారు. ఏమిటా 3వ మంత్రము? స ఈక్షాం చక్రే కస్మిన్ను అహం ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్టాస్యామి ఇది. విడగొట్టుకుంటే కస్మిన్ ఉత్క్రాంత అహం ఉత్క్రాంత భవిష్యామి. కస్మిన్ ఏది ఉత్క్రాంత మీదకి లేస్తే అహం నేను పురుషుడనైన నేను ఉత్క్రాంత భవిష్యామి పైకి లేచిపోయిన వాడని అవుతాను. కస్మిన్ వై ప్రతిష్టతే ఏదైతే నిలిచి ఉంటుందో, నిశ్చయంగా వై కస్మిన్ ప్రతిష్ఠితే ఏది నిలిచి ఉంటుందో అహం ప్రతిష్టాస్యామితి నేను కూడా స్టేబుల్గా నిలిచి ఉంటాను అని సహా అంటే పరబ్రహ్మము ఈ క్షాం చక్రే ఆలోచన చేశాను. సృష్టికి పూర్వము పరబ్రహ్మ ఆలోచించిందట. ఏం ఆలోచించింది? ఈ క్షాం చక్రే ఎలా ఈ సృష్టి చేస్తాను, ఏవేవి క్రమంలో ఈ సృష్టి జరగాలి అని ఆలోచించినది. ఆలోచించనంటే మనలాంటి ఆలోచన కాదు. అనని ఈక్షాం చక్రే. ఈ సహా అనే పదం మీద డిస్కషన్ అంతా వస్తుంది. వేదాంతం ఏం చెప్తుంది? ఈ సహా అంటే పరబ్రహ్మము. వీళ్ళేంటంటున్నారు సాంఖ్యులు? ఈ సహా అంటే పరబ్రహ్మం కాదండి, మా ప్రధానమండి, ఈ ప్రధానమే ఆలోచించి ఈ విధంగా సృష్టించిందండి అంటున్నారు. ఆ డిస్కషన్లో మొదటి మంత్రంలో మొదటి పూర్వపక్షంలో మనం చూశాం. 3వ మంత్రం తాత్పర్యం ఏమిటి? ఏది పైకి లేచిపోయినట్లయితే అంటే ఎవరు లేకపోతే, ఎవరు బయటకు పోవడం చేత, అనగా అసంగుడు ఉదాసీనుడు అయినటువంటి ఈ పురుషుడు లేక పరమాత్మ పైకి లేచినవాడు లేక బయటకు పోయినవాడు అయ్యేదను. ఎవరు స్టేబుల్గా నిలిచి ఉన్నట్లయితే, నెలకొని ఉంటే నేను నెలకొని ఉంటాను అని ఆ పురుషుడు ఆత్మ ఆలోచించింది. అంటే ఏమిటండి? నేను సృష్టి చేస్తున్నాను, ఈ సృష్టిలో అతి ముఖ్యమైనటువంటిది ఏది లేకపోతే నేను లేనట్టు, ఏది ఉంటే నేనంటే పరబ్రహ్మ. సృష్టిలో ఏది ఉంటే
నేను ఉన్నట్టుగా అవుతుంది. ఏది లేకపోతే నేను కూడా నిష్క్రమించినట్టు అయిపోతుంది. అటువంటి పదార్థం ఏమిటై ఉంటుందప్ప? మొట్టమొదట దానిని సృష్టిద్దాము అని ఆలోచించాడు. 4వ మంత్రంలో చెప్తాం ఆ పదార్థం ఏమిటి అంటే ప్రాణం. ప్రాణం అంటే మనము వ్యష్టిగా ఒక వ్యక్తిగా గాలి తీసి వదిలేటటువంటి ప్రాణము ఉంటుంది. సెకండరీ. ప్రైమరీగా ప్రాణం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, లేక సూత్రాత్మ, లేక విరాట్, లేక ఈశ్వరుడు చెప్పుకుంటాం. సో ఆ ప్రాణం సృష్టి కావాలి. దానికి కావలసిన ఆలోచన ఈ క్షాం చక్రే. సహా అంటే అనుకుంటున్నదంతా మీరు ఆత్మ అంటున్నారండి, మేము ఆత్మ అనమండి, దాన్ని ప్రధానం అంటామండి అన్నారు. దీనికి మొదటి పూర్వపక్షాన్ని చూశాము. రెండవ పూర్వపక్షాన్ని ఇప్పుడు చూడబోతుంది. రెండవ పూర్వపక్షం తత్వాంతర పరిణామ ఆత్మన అనిత్యత్వాత్ అశుద్ధత్వాత్ అనేకత్వ నిమిత్తో న చిన్మాత్ర స్వరూప విక్రియా అతః పురుషస్య స్వాత్మని ఏవ భోక్తృత్వే చిన్మాత్ర స్వరూప విక్రియా న దోషాయ భవతాం పునః వేదవాదినాం సృష్టికర్తృత్వే తత్వాంతర పరిణామః ఏవ ఇతి ఆత్మనః అనిత్యత్వాది సర్వదోష ప్రసంగ అన్నారు వాళ్ళు పూర్వపక్షం వాళ్ళు, సాంఖ్యులు. ఇది చేత్ అన్నట్లయితే గురుగారు నా అది వీలు కాదు. ఏమిటంటున్నారు? తత్వాంతర పరిణామ, వాళ్ళదేమి వాదము? పరిణామవాదము. వేదాంతంలో ఏం వాదము? వివర్తవాదము. తత్వ అంతర పరిణామ అంటే ఇంకొక తత్వముగా మార్పు చెందడాన్ని తత్వాంతరము అంటాము. తత్వాంతర పరిణామం అంటే ట్రాన్స్ఫర్మేషన్. మాకు సృష్టి అంటే పరిణామము, పరిణామవాదము, ట్రాన్స్ఫర్మేషన్. ఒక పదార్థము తనకంటే విలక్షణమైనదిగా మారడాన్ని తత్వాంతర పరిణామము అంటాము. ఈ విధముగా ఈ ప్రధానం అనేటటువంటి ఒకే ఒక మెటీరియల్ అనేక పదార్థాలుగా 24 తత్వాలుగా మారి అక్కడి నుంచి సృష్టి వచ్చింది. ఇది ట్రాన్స్ఫర్మేషను, తత్వాంతర పరిణామ. అటువంటి పరిణామాన్ని ఆత్మనః, ఇదిగో మీ సచ్చిదానంద ఆత్మ కానీ చెప్పాము అంటే తత్వాంతర పరిణామ ఆత్మనః అంటే జగత్ సత్యము, వస్తువులు సత్యము అయి కూర్చుంటాయి. ఎందుకు? పరమాత్మ మారిపోయింది. మరి పరమాత్మ సత్యం అయితే జగత్తు కూడా సత్యం అయిపోతాయి, ఘటం కూడా సత్యం అయిపోతుంది. మనం ఏవేవి పెరిషబుల్ అంటున్నామో అవన్నీ కూడా సత్యం అయిపోతాయి. ఇది ద్వైతులకు, ప్లూరాలిటీ ఉన్నవాడు. ఒకసారి బ్రహ్మగారికి ఒక కులాలునికి ఒక కలహము ఏర్పడినదట. బ్రహ్మగారికి ఒక కుమ్మరి ఆయనకి. ఏమిటి ఆ కలహము? అయ్యా బ్రహ్మగారు, మీరు సృష్టి చేస్తున్నారు, మరి నేను సృష్టి చేస్తున్నాను, మీకు నాకు ఏమిటండి గొప్పతనంలో వ్యత్యాసం? మీరెంత గొప్ప, నేను గొప్పే. నేను రకరకాల కుండలు చేస్తున్నాను, మీరు రకరకాల ప్రాణులను సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు నాకంటే మీ సృష్టిలో ఏమిటండి గొప్పతనము? ఎవరు గొప్ప? బ్రహ్మయ కులాలుడా, బ్రహ్మయ కుమ్మరాయన అని ఒక వాదం వచ్చింది. ఆ వాదంలో ఆయన ఏమిటంటారంటే, మీరు సృష్టించినటువంటి దానిని మీరే డిస్ట్రాయ్ చేస్తున్నారు. నేను సృష్టించిన కొండని నేను ఎప్పుడూ డిస్ట్రాయ్ చేయలేదు, కాబట్టి మీకంటే నేనే గొప్ప. రెండవది, నాకు పదార్థం ఉంటుంది, నేను నిమిత్తంగా దాన్ని పనిచేస్తున్నాను. మీరే పదార్థం అయిపోయి మీరే నిమిత్తంగా ఉంటూ మీరు సృష్టి చేస్తున్నాను అంటున్నారు. అది ఎలా వీలవుతుందండి? ఎవరు సృష్టి చేస్తున్నారో వాళ్ళే పదార్థం కూడా అయిపోతే మరి ఆ పదార్థం కన్జ్యూమ్ అయిపోతుంది కదా. నాకంటే పదార్థము మట్టి వేరే ఉంది, నేను నా ఎక్స్పర్టీస్ యూజ్ చేసి, నిపుణత యూజ్ చేసి నేను కొండను తయారు చేస్తున్నాను. అంటే మీ సృష్టికి నా సృష్టికి ఇది వ్యత్యాసం. ఘట భాష్యంలో బ్రహ్మసూత్రాల్లో వస్తుంది, తర్వాత చూద్దాం. అది ఇప్పుడు పరిణామవాదంలో మీ ఆత్మను కర్త అని మీరు అన్నారంటే, అంటే ఆత్మ నుంచే సృష్టి ప్రభవించింది, ఆలోచించినటువంటి ఆయన పురుషుడు, పరమపురుషుడు, పరబ్రహ్మము, ఆయన నుంచే ఈ సృష్టి వచ్చింది అని చెప్తే చాలా దోషాలు వచ్చి పడిపోతాయండి అన్నారు. ఏమిటి ఆ దోషాలు? తత్వాంతర పరిణామ ఆత్మన. ఒకటి అనిత్యత్వాత్, రెండు అశుద్ధత్వాత్, మూడు అనేకత్వాత్ నిమిత్త, అనేక కారణముల చేత నా చిన్మాత్ర స్వరూప విక్రియ.
మీరు ఆత్మని కాని కర్త అన్నారంటే చాలా దోషాలు వస్తాయి. ఒకటేమిటి? అనిత్యత్వం. ఆత్మకు అనిత్యత్వం ఏర్పడుతుంది. ఎందుకు? ఆత్మ కర్త అయింది, పరిణామం చెందింది, మారిపోయింది. అంటే ముందున షేప్ లేదు, కానీ ఇట్ ఇస్ నో మోర్ ది అబ్సల్యూట్ రియాలిటీ. అనిత్యత్వం లేకుండా అయిపోతుంది, అనిత్యత్వం కలుగుతుంది. రెండోది, ఒక వస్తువు తన ధర్మాలను కోల్పోయి వేరే ధర్మాలను పొందడం అంటే అశుద్ధత్వము అని అర్థం. అంటే ప్యూర్ గోల్డ్ ఉంది, ఆ ప్యూర్ గోల్డ్ ఆర్నమెంట్ వేసరికి ఏంటవుతుంది? దాంట్లో కాపర్ కలుస్తుంది, అంటే దాని ధర్మాన్ని కొంతవరకు మార్చుకుంది, అంటే వికారాన్ని పొందింది, అంటే మార్పు చెందింది, అంటే అశుద్ధమైనది. అందుకే దీన్ని ప్యూర్ గోల్డ్, దానినేమో ఏదో 22 క్యారెట్ గోల్డ్ అంటాం. అంటే వస్తువు అశుద్ధం అవ్వడం అంటే తన ధర్మాన్ని కోల్పోయి వేరే ధర్మాలను పొందడము అశుద్ధత్వం. పరమాత్మ ఎప్పుడైతే తన ధర్మాన్ని కోల్పోయి జీవధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని, వృక్షాలు, పక్షులు, బండలు, కొండలుగా మారిందో తన తాలూకా ధర్మాన్ని కోల్పోయింది కాబట్టి అశుద్ధమైపోతుంది. అంతేకాకుండా పరమాత్మ సింగిల్ ఎంటిటీగా ఏకమేవ అద్వయం బ్రహ్మ అనేటటువంటిది కర్తగా మారి పరిణామం చెందినట్లయితే ఆ ఆ మొదట ఉన్నటువంటి ఏ తత్వం అయితే నిత్యం అంటున్నామో అది అనిత్యం అవుతుంది. సో ఈ రెండు దోషాలు, ఆత్మని కర్త అంటే ఇంకో దోషం కూడా వచ్చే స్లైడ్లో వస్తుంది. అనేకత్వం, అనిత్యత్వం, అశుద్ధత్వం అండ్ అనేకత్వం. మూడోది అనేకత్వం అనేది కూడా ఏర్పడుతుంది. ఆత్మ కానీ మీరు కర్త అని చెప్పారో అనేకత్వం కూడా ఏర్పడుతుంది. ఆత్మ కర్త అంటే అది మారి వస్తువులుగా పరిణామం చెందితే ఒకే ఆత్మ రకరకాల మిలియన్స్ ఆఫ్ జీవరాశులుగా అయిపోయేసరికల్లా ఆత్మలో అవయవములు ఏర్పడతాయి. స అవయవత్వం అంటే ప్లూరాలిటీ. వేదాంతానికి ముఖ్యమైనటువంటి మూలస్తంభం ఏమిటి? ఆత్మ అనిత్యము. రెండు, ఆత్మ ఒక్కటే, అనేకం కాదు. మూడు, ఆత్మ అనేటటువంటిది అశుద్ధము కాదు, ప్యూరు. సో ఎప్పుడైతే మీరు కర్తం చెప్పారో అనిత్యత్వం, అశుద్ధత్వం, అనేకత్వము అనేటటువంటి దోషాలు ఏర్పడతాయి. అటువంటి మీ చిదానంద ఆత్మకు ఆ విధంగా అవడం మీకు ఇష్టమేనా? ఆలోచించుకోండి మరొక్కసారి. మీరు కర్తనిస్తున్నారు ఆత్మని అన్నారు. నిమిత్త అనుంది అక్కడ. నిమిత్త అంటే పై కారణముల వలన. చిన్మాత్ర స్వరూప విక్రియ నా కేవల చిత్స్వరూపం అంటున్నారే మీరు, సచ్చిదానంద పరబ్రహ్మం అంటున్నారే, ఆ సచ్చిదానంద పరబ్రహ్మము కేవల చిత్స్వరూపంలో ఇన్ని మార్పులు, ఇన్ని విక్రియాలు, ఇన్ని దోషాలు కల్పించడం ఏమైనా బాగుందా? ఆత్మ కర్త అని చెప్పవద్దు అంటున్నారు. శుద్ధ చైతన్య ఘనంలో సృష్టి జరిగింది అంటే మార్పులు వచ్చాయి, నానాత్వం కలిగింది అంటే స అవయవత్వం ఏర్పడింది. కాబట్టి ఆత్మకర్త కాదు. ఎవరి తాలూకా కన్క్లూషన్ ఇది? సాంఖ్యుల యొక్క వాదన. భోక్తృత్వే, సరే మీరు భోక్త అన్నారు కదండి సాంఖ్యుల వారు, అంటే భోక్తృత్వంతో పర్వాలేదండి, కర్తృత్వం అంటేనండి దోషాలు వస్తాయి. భోక్తృత్వం చెబితే అనేకత్వం ఎందుకు ఉంటుంది? భోక్త ఒక్కడే అయి ఉండవచ్చు, వాడు హాయిగా తినవచ్చు, భోక్తయే మార్పు చెందక్కర్లేదు, అలాగే ఉండొచ్చు. భోక్తలో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా అశుద్ధం కాకుండానే భోక్త కావచ్చు కదా. భోక్తృత్వే చిన్మాత్మ స్వరూప విక్రియ న దోషాయ. ఇఫ్ యు సే కర్త అంటేనే దోషం, కానీ భోక్త అంటే దోషం రాదు. భోక్తృత్వం చెప్తే పై దోషాలు కలగవు. కాబట్టి ఆత్మభోక్త, కర్త కాదు. సాంఖ్యులు ఏమంటున్నారు? సాంఖ్యులు ఆత్మ అకర్త, ఇట్ ఈస్ నాట్ కర్త. రెండోది ఆత్మ భోక్త, అంటే భోక్తృత్వం చెప్పినంత మాత్రాన మీకు ఏ విధమైన దోషము రాదు. మనం ఏంటంటున్నాము? ఆత్మకర్త అంటున్నాము ఒక స్టేజ్లో, అంటే భోక్త అంటున్నాం, రెండూ ఒప్పుకుంటున్నాం. ఇది అపవాదం అధ్యారోపణ చేశాం. తరువాత మళ్ళీ ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త కాదు అని సాంఖ్యులు వెళ్ళిన పిదప ఇంకొంచెం ఎదిగిన తరువాత వేదాంతంలో ఆత్మ అకర్త అభోక్త అంటూ తర్వాత నేర్చుకుంటాం. ఈ విధంగా ఈ వాదంలో వాళ్ళు కర్తృత్వాన్ని ఒప్పుకోవడం లేదు, భోక్తృత్వాన్ని మట్టుకే ప్రతిపాదిస్తున్నారు. దీనికి భగవత్పాదులు ఎలా ఖండించారు
ఈ పూర్వపక్షాన్ని మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. పరిణామవాదంలో మీ ఆత్మను కర్త అంటే ఇన్ని దోషాలు వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పాం కదా, భోక్త అయితే తత్వాంతర పరిణామం చెందనక్కర్లేదు, స్వరూపంలో మార్పు రానక్కర్లేదు, మల్టిపుల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇది వాదనే, ఇది ఫైనల్ కన్క్లూషను కాదు. సాంఖ్యవాదాన్ని, అన్ని దర్శనాలను మనం ఖండించాలి, అద్వైత దర్శనాన్ని నిలబెట్టాలి. అందుకే ఇది వాదనగా తీసుకోవాలి. కాబట్టి చిన్మాత్ర ఆత్మ భోక్త, కర్త కాదు అంటున్నారు ఎవరు? సాంఖ్యులు. అయితే మరి కర్త ఎవరండి? ఇదిగో మా ప్రధానం గారు ఉన్నారుగా, ఆ ప్రధానం గారే కర్త, పరమాత్మ కర్త కాదు, మా ప్రధానము కర్త. భవతాం పునః వేదవాదిన, మీరు ఇంకా వేదవాదులు, వేదాన్ని నమ్ముతాము, మేము వేదవాదులమని ప్రకటించుకుంటున్నారు వేరే. భవతాం అంటే మీరు, పునః పైపెచ్చు వేదవాదినాం, వేదవాదునమని అంటున్నారు కదా. సృష్టికర్తకే, సృష్టికర్త అని చెప్తే తత్వాంతర పరిణామయేవా, తత్వాంతర పరిణామం అయ్యి తీరాలి. పరమాత్మ సృష్టి చేసను ఉంటే పరమాత్మ పరిణామము చెంది ఇదిగో ఈ చెట్టు, ఆ పుట్ట, ఈ మనిషి, ఈ చీమ, ఏనుగుగా అయి ఉన్నది అని చెప్పాల్సి వస్తుందండి. తత్వాంతర పరిణామం వచ్చి పడుతుంది అంటున్నారు వాళ్ళు. పరిణామవాదం కాబట్టి, మనకు వివర్తము కాబట్టి పరమాత్మ పరిణామము చెందనక్కరలేదు, చెందకుండానే సృష్టి ఏర్పడుతుందని వేదాంతంలో మనం చూపిస్తాం. ఇంకా కూడా ఆత్మన అనిత్యత్వాది సర్వదోష ప్రసంగ, ఆత్మన ఆత్మయందు అనిత్యత్వాది సర్వదోష. ఏమిటా సర్వదోషాలు? ముందు చెప్పుకున్నాం. అనిత్యత్వము, తర్వాత అశుద్ధత్వము, అనేకత్వం. అనిత్యత్వము, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ మ్యూటబుల్, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్, ఇట్ ఈస్ నాట్ దేశకాల వస్తు పరిచ్ఛిన్న సచ్చిదానంద ఆత్మ, ఎప్పుడు కాకుండా అయిపోయింది. రెండు, అది మార్పు చెందిందంటే దోషం వస్తుంది, శుద్ధత తగ్గిపోతుంది. మూడు, అనేకమవుతే ప్లూరాలిటీ ఏర్పడుతుంది. అంటే ఆత్మయందు అనిత్యత్వము, అనేకత్వము, అశుద్ధత్వము అనే సర్వదోష ప్రసంగాలు వచ్చి పడుతున్నాయి. కాబట్టి మేము చెప్పినట్టు ఒప్పించుకోండి, ఆత్మకర్త కాదు, ప్రధానం గారు కర్త, ఆత్మ భోక్త మాత్రమే చెప్పేద్దాం, క్లోజ్ చేసేసుకోవచ్చు డిస్కషన్ అంటున్నారు వాళ్ళు. గురుగారు ఏంటంటారు? ఈ క్షణమని రాసింది ఉపనిషత్తులో, ఈక్షాం చక్రే అన్నారు కదా, ఆలోచించినది అనే మాట ఉన్నది కదా. ఈ మాట జగత్కారణమైన బ్రహ్మ చేతనమే గాని జడము కాదు అని చెప్పడానికి ఈక్ష అనే మాట ఎక్కడొచ్చినా అదే అర్థం చెప్పాలి. అంటే బ్రహ్మ జడము కాదు, చేతనము. పరిణామవాదులు ఏంటంటారు? తార్కికులకు జగత్కారణము జడం. తార్కికులు అంటే పరిణామవాదులు. కణాదుడు అని ఆయన ఉండేవారు, మహర్షి. ఆయన యాటమ్స్ని ఫస్ట్ టైం కనుక్కున్నారు. ఆయన ఏంటంటే మన డాల్టన్ థియరీస్ కన్నా కొన్ని వేల ఏళ్ళు ముందుగా అటామిక్ థియరీని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ఏంటంటారంటే ఈశ్వరుడు నిమిత్తము, ఈశ్వరుడి అదుపాజ్ఞలో ఈ పరమాణువులు ఇలా కలవాలి, ఇది కలిసి ఇది అవ్వాలి అని చెప్పి ఆయన నిర్దేశిస్తారు. ఈశ్వరుడు ఉపాదానం కాదు, పరమాణువులే ఉపాదానము, ఈశ్వరుడు నిమిత్తము, ఈశ్వరుడు నిమిత్త కారణము, ఉపాదాన కారణము పరమాణువులు. మనమేమిటంటాము? ఉపాదాన కారణము, నిమిత్త కారణము రెండు కూడా పరబ్రహ్మమే, ఈశ్వరుడే అంటాం మనం. సరేనండి, ఆవు గడ్డి మేసిందండి, మేసింది కదా, పాలు ఇస్తుందండి. ఈ పాలు ఏమిటండి? ఆ గడ్డే ఈ విధంగా పరిణామం చెంది పాలు అయింది. మళ్ళీ ఈశ్వరుడు వేరే ఎందుకండి? ఈ మధ్యలో ఆవు గడ్డి తింటే పాలైంది, దాన్ని గడ్డి పెట్టకపోతే పాలు ఇవ్వడం మానేస్తుంది. ఈ ఎవిడెన్స్ చాలదు, మళ్ళీ ఈశ్వరుడు ఒకటి చేశాడు ఈ గడ్డిని పరిణామం చేసి పాలు చేయడానికి, ఈశ్వరుడు గారు ఉండాలి అనేటటువంటి వాదన ఎందుకు అంటున్నారు స్వామి. మనమేమిటంటాము? అంతా ఈశ్వరుని యొక్క అనుజ్ఞ ప్రకారమే జరుగుతుంది అంటూ మనం చెప్తాం. ఈ క్షణము అనేటటువంటిది సాంఖ్యులను నిరాకరణ చేయడానికే. ఎక్కడైనా ఈ క్షణ అనే పదము ఉపనిషత్తులో వచ్చింది అంటే ఆ సోర్స్ మెటీరియల్, ఆ సోర్స్ ఫ్రమ్ విచ్ ద సృష్టి హ్యాస్ కమ్, ది పరబ్రహ్మం ఈజ్ చేతన అండ్ నాట్ జడ లైక్ ఏ సెల్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్. ఇది చైతన్య స్వరూపము అని చెప్పడానికి, ఏదైతే ప్రధానం జడమని, జడం నుంచి సృష్టి వచ్చిందని, పరమాణువులు జడమని, పరమాణువుల నుంచి సృష్టి వచ్చిందని చేసే వాదాలను
నిరాకరణ చేయడానికి శృతి ఈ క్షణము అనేటటువంటి మాటను వాడుతుంది. సాంఖ్యుల వాదము వేదాంతానికి ఉపయోగపడుతుంది మనకు. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినటువంటివి ఆత్మకర్త కాదు, ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతారు. సాంఖ్యులని ఖండించితే ప్రధాన మల్ల న్యాయము అంటారు. ప్రధాన మల్ల న్యాయం అంటే ఇప్పుడు 12 టీములు ఆడుతున్నాయి, అందులో ఆ 2 టీములను ఫిల్టర్ చేశారు. ఈ ఫైనల్గా గెలవాల్సినటువంటి టీము మిగతా 10 మందితో ఆడక్కర్లేదు. ఎవరైతే ఫైనల్స్కి వచ్చారో వాళ్ళిద్దరిలో ఒకరిని గెలిస్తే గెలిచేస్తారు. అంటే ప్రధాన మల్ల న్యాయం అంటే సాంఖ్యులు ప్రధాన మల్లులు. వీళ్ళని కానీ మనం ఖండించగలిగితే అన్నీ ఖండించినట్టే ఉంటుంది. విజయవాడ దగ్గర బోధానంద స్వామి వారిని సుమారు ఒక 100 ఏళ్లకు ముందు ఉండేవారు. ఆయన పరిణామవాదంలో ఈ సాంఖ్య పరిణామవాద కౌముది అనే ఒక మంచి పుస్తకాన్ని ఆయన వ్రాశారు. ఇప్పటికీ లేటెస్ట్ ప్రమాణము ఆ బోధానంద వారి కౌముదియే ప్రమాణం. అది ఎవరికి? సాంఖ్యులకు. సాంఖ్యులకు ఆత్మయే సృష్టిగా పరిణామం చెందింది. 24 తత్వాలు అనేకంగా ఉంటాయి. ఆత్మయే సృష్టిగా పరిణామం చెందింది అన్నారు. సాంఖ్యులు ఆత్మ బదులు ప్రధానమే పరిణామం చెందింది. ఈ ప్రధానమే సృష్టిగా పరిణామం చెందింది. 24 తత్వాలండి. ఏమిటండి ఆ 24 తత్వాలు? ముందు చెప్పుకున్నాం. సాంఖ్యులకు కావాల్సింది పంచభూతాలు, పంచ ప్రాణాలు, తర్వాత పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణ, 24. తత్వాంతర పరిణామ, తత్వం అనేకముగా పరిణామం చెందును అంటే దోషాలు వస్తాయి. ఆత్మ వేరే తత్వములుగా పరిణామం చెందదు. పరిణామం చెందినట్లయితే నిత్యత్వము, అశుద్ధత్వము, అనేకత్వము అనే దోషాలు తిరిగి వస్తాయి. కనుక ఆత్మను కర్త అని దోషాలు అంటగట్టకండి, భోక్త అనేద్దాము. కర్తృత్వము ఆత్మకు చెప్పకండి అని మళ్ళీ వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. వేదాంతంలో ఒకటే తత్వం, అక్కడ 24 తత్వాలు. ప్రధానం నుంచి 24 తత్వాలు, దాని నుంచి మ్యానిఫోల్డ్ కాంబినేషన్స్ అండ్ పెర్ముటేషన్స్ అండ్ ఆల్సో ద సృష్టి విల్ కమ్. మనకి తత్వం ఎన్నది పరబ్రహ్మము. ఇదిగో పరబ్రహ్మము ఓ వేలు మడిచాను. మరి రెండో చెప్పడానికి మరి 2వ వేలు మడవడానికి మరి ఏది లేదు, ఉన్నది ఒక్కటే. సో వేదాంతంలో తత్వములు ఎన్ని? ఒకటి పరబ్రహ్మము, 2 రెండోది మరి లేదండి. ఏకమేవ అద్వయం బ్రహ్మ. రెండవది ఏదైనా రిఫ్లెక్షనే, ప్రతీతియే, వివర్తమే. ఆరిజన్ ఒక్కటియే. ఆరిజన్స్ ప్రధానంలాగా 24 ఉండవు. ఇప్పుడు రెండవ పూర్వపక్షం ఏమిటి? పూర్వపక్షం ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త. ఆత్మకర్త అని చెప్పినట్లయితే అనిత్యత్వము, అశుద్ధత్వము, అనేకత్వము అనే దోషాలు వచ్చి పడతాయి. అంచేత ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త ఒప్పుకోండి అన్నారు. మరి ఇప్పుడు ఈయన ఏమిటంటారో చూడాలన్నమాట. ఏకస్య అపి ఆత్మనః అవిద్యా విషయ నామరూపోపాద్యానుపాదికత విశేషాభ్యుపగమ. చాలునా సమాసము? ఏకస్య అపి ఆత్మనః, ఆత్మ ఒక్కటే. నువ్వు 100 మార్లు వాదించు, మేము అదే చెప్తామండి. ఆత్మనః, ఆత్మయందు ఏకస్యపి ఒక్కటే ఉంది. మరి ఎలాగండి ఈ ప్లూరాలిటీ? సృష్టిలో ప్లూరాలిటీని ఆత్మ ముక్కలవ్వకుండా, పరిణామం చెందకుండా, ఎక్కువగా అవ్వకుండా ఎలా ఈ సృష్టిని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అది కదా క్వశ్చన్. దానికి ఆయన ఆన్సర్ ఏం చెప్తారంటే అవిద్య విషయ నామ రూప ఉపాధి అనుపాధి కృత విశేష అభ్యుపగమాత్. పెద్ద కాంప్లెక్స్ కాంపౌండ్ ఒకటి పడింది. అదేమిటో మనం విడగొట్టుకోవాలి. అవిద్యాకృత నామరూప ఉపాధికృతో హి విశేష అభ్యుపగమ్యతే ఆత్మనః బంధమోక్షాది శాస్త్రకృత సంవ్యవహారాయ పరమార్థతః అనుపాధికృతం చ తత్వం ఏకం ఏవ అద్వితీయం ఉపాదేయం సర్వతార్కిక బుద్ధి అనవగ్రాహ్యం అభయం శివం ఇష్యతే. తత్ర కర్తృత్వం భోక్తృత్వం వా క్రియాకారక ఫలం చ స్యాత్ అద్వైతత్వాత్ సర్వభావానాం.
ఈ పూర్వపక్షం ఎంత పెద్దదంటే అది సిద్ధాంతము మొదటి రెండవ పూర్వపక్షానికి చెప్పినటువంటి సిద్ధాంతము 4 భాగాలుగా చదువుకోవాలి. ఇందులో ఈ ఫ్రేజెస్ ఒక భాగాన్ని మట్టుకు ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏకస్యాపి ఆత్మనః అవిద్యా విషయ నామరూప ఉపాధ్యానుపాధికృత విశేష అభ్యుపగమాత్. ముందు దాన్ని పట్టుకుందాం. ఈ సెంటెన్స్ని, ఈ కాంప్లెక్స్ ఫ్రేజ్ని మనము స్ప్లిట్ చేసి ఏంటంటున్నారో తెలుసుకుందాం. ఇది సంగ్రహ వాక్యం. ఇక్కడి నుంచి ఇది వివరణ. ఈ సంగ్రహ వాక్యాన్ని ముందు స్ప్లిట్ చేస్తాం. ఓకే. ఏకస్య అపి ఆత్మనః, అది అర్థమైపోయింది కదా. ఆత్మనః, ఆత్మయందు, ఏకస్య అపి, ఒక్కటే ఉన్నప్పుడు. ఏకము అద్వమ్యాన ఆత్మకర్తను అంగీకరించిన ఏకస్య అపి ఆత్మనః, ఆత్మ ఒక్కటే. అనేకత్వం ఏర్పడుతుందని మీరు అన్నారు కదా. అబ్బే, అనేకత్వం వచ్చే ప్రసక్తే లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు అంటున్నారు ఆయన. ఏకము అద్వయమైన ఆత్మకర్త అని మేము చెప్పినట్టు మీరు అంగీకరించినా కూడా మీరు చెప్పినటువంటి అనిత్యత్వము, అశుద్ధత్వము, తరువాత అనేకత్వము అనే దోషాలు రావు. ఎందుకు రావుట? ఏకస్యాపి ఆత్మ, ఆత్మ ఒక్కటే అయినప్పటికీ ఆత్మయందు నానా రూప విశేషములను అంగీకరిస్తాము. వి యాక్సెప్ట్ ప్లూరాలిటీ ఇన్ ద ఆత్మ. అయ్యో, వేదాంతానికే పెద్ద ఇబ్బంది వచ్చిందే. ఆత్మలో ప్లూరాలిటీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటున్నారు ఆయన. ఆత్మయందు నానారూప విశేషాలు అంగీకరిస్తారు అంటే ఏమిటనమాట? ఇన్ ఎ పర్టిక్యులర్ కాంటెక్స్ట్, ఇన్ ఎ వ్యూ పాయింట్, ఇన్ ఎ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దెర్ ఈస్ ప్లూరాలిటీ ఇన్ ద వరల్డ్. ఎవ్రీవన్ నోస్ that plurality, we don't take it as the ultimate reality. We don't take it as the absolute reality. That plurality which you see physically in the world is okay. We also agree that there is plurality. అక్కడ చెట్టు ఉంది, గొట్ట ఉంది, బండ ఉంది, పక్షి ఉంది, మనిషి ఉన్నాడు, కోతి ఉంది, ఇన్ని రకాలైనటువంటి నానారూప విశేషాలు ఉన్నాయి. అవన్నీ ఫైనల్ అనాలిసిస్లో అవన్నీ ఒక్కటే అని చెప్పిపోతాం. ఏకస్యాపి ఆత్మ, ఆత్మ ఒకటే అయినప్పటికీ ఆత్మయందు నానారూప విశేషాలను మనము అంగీకరిస్తాము అంటున్నారు భగవత్పాదులు. ఎందువలన? అవిద్యాకృత విషయ నామ రూప ఉపాధ్యానుపాధికృత విశేషాభ్యుపగం. సంగ్రహంగా దాని ఆన్సర్ ఏమిటంటే దోషాలు రావు. వాళ్ళు దోషాలు వస్తాయన్నారు కదా. ఆత్మ మల్టిపుల్గా అయిపోతుంది, నానాత్వం వస్తుంది, కర్తని చెప్తే దానికి దోషాలు ఏర్పడతాయి అన్నారు. దోషాలు రావురా నాన్న అంటూ చెప్తున్నారు. ఎందుకు రావు? ఇదిగో చూడండి. ఏమిటి? ఆత్మలో భేదాలు మీరు అంగీకరిస్తారా? శంకర భగవత్పాదుల ఎలాగా? చూడండి, ఆత్మ ఒకటే కానీ అనేక నామరూపములు. ఆత్మ ఈజ్ వన్. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆత్మ బీయింగ్ వన్. And it is only one and one only. ఏకమేవా అద్వయం. అయితే ఈ అనేకమంతా ఏమిటి? ది నేమ్ అండ్ ఫామ్, నామరూపము. సో నామరూప ఉపాధి, వేర్వేరు నామరూప ఉపాధులనే విశేషాభ్యుపగమాత్, విశేషములను, విశేష అంటే భేదాలు, ఆత్మలో భేదాలను, అభ్యుపగమాత్ అంటే అంగీకరించడం. ఆత్మకు భేదములను నామరూప ఉపాధులను చెప్పి అంగీకరిస్తాం. ఎందుకు? ఈ నామరూపాలు ఎలా వచ్చాయి? అవిద్యాకృత. అదిగో అవిద్యాకృత. అవిద్య అజ్ఞానముచే కల్పించబడిన విషయ అంటే వేర్వేరు విషయములు, నానాత్వము. మీరు అంటున్నారే ఆత్మకు నానాత్వం అని. ఆ నానాత్వము అవిద్యాకృతము, అజ్ఞానము చేత కల్పించబడింది. అజ్ఞానావస్థలో ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద క్రియేటెడ్ వరల్డ్, ఇన్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ అవిద్య, యు సీ ప్లూరాలిటీ. బట్ ఇఫ్ యు ట్రాన్సెండ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ప్లూరాలిటీ and try to look at the equality or oneness in all, then Atma is only one. We accept ఆత్మకి అనేకత్వము లేక నానాత్వము, నామరూప ఉపాధులు
అనేటటువంటి విషయంగా విశేషాలుగా అంగీకరిస్తాం. ఎప్పుడు అవిద్యాకృత, అవిద్య అజ్ఞానంచే కల్పించబడిన విషయ వేర్వేరు విషయములు నానాత్మము. విషయములు అంటే సమాచారాన్ని హిందీలో వస్తుంది, అలా కాదు. విషయములు అంటే ఆబ్జెక్ట్స్ అని అర్థం. నానాత్మము నామరూపాలను లెక్కిస్తే, రూపాలను కాదు రూపాలను లెక్కిస్తే అనంతమైన భేదాలను చెప్పవచ్చు. ఉపాధి అనుపాధికృత, ఉపాధి ఉండేటటువంటి స్టాండ్ పాయింట్ ఒకటి, ఉపాధి లేనటువంటి స్టాండ్ పాయింట్ ఒకటి. లుక్ ఎట్ ద ఆబ్జెక్ట్ విత్ ద ఉపాధి, యు హ్యావ్ ఎ వన్ సార్ట్ ఆఫ్ స్టాండ్ పాయింట్ అండ్ వ్యూ పాయింట్. యు ట్రాన్సెండ్ ద ఉపాధి అండ్ సీ వాట్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీథింగ్. The Chaitanya in this Vriksha, in that Pakshi, in this Manusya is one and the same. Then you are not considering the Upadhi. Upadhi Anupadhikrita. Upadhi Varna Nanatvamu, Anupadhi Varna Upadhulu. లేని స్థితి అంటే ఉపాధులను కన్సిడర్ చేయని స్థితిలో ఏకత్వము. అయితే ఉపాధులు ఎందుకంటే కన్సిడర్ చేయడం? అజ్ఞానకృత, అజ్ఞానం చేత కల్పించబడినటువంటి ఉపాధులు. ఈ అజ్ఞానం వలన వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చదువుకోలేని వాళ్ళు అనేటటువంటి ప్లూరాలిటీని, ఆ డిఫరెన్సెస్నే మనం పర్సీవ్ చేస్తున్నాం. ఈ అజ్ఞానకృతమైనటువంటి ఉపాధులను ఊహించినటువంటి ఉపాధులు లేని స్థితిలో వివరణ ఆత్మనః విశేష అభ్యుపగమ్యతే. ఇక్కడ అయిపోయిందిగా ఈ ఫ్రేజు. అవిద్యాకృత తెలిసిపోయింది, విషయ వేరువేరు విషయములు నానాత్వము, నామరూపములు, ఉపాధి అంటే తెలుసు, అనుపాధి అది లేని స్థితి, కృత వాటి చేత చేయబడిన విశేషములను అభ్యుపగమ్యతే అంగీకరిస్తాము. అవిద్యాకృత విషయ నామరూపోపాధ్యానుపాధికృత విశేష అభ్యుపగమాత్. అవిద్యాకృత విషయ నామరూప ఉపాధ్యనుపాధికృత నా విశేష అభ్యుపగమ్యతే అని చెప్పేసుకున్నాం. అంటే సంగ్రహవాక్యం అయినది. ఇక క్యాప్స్యూల్ సంగ్రహం అయింది. వివరణ ఆత్మనః విశేష అభ్యుపగమ్యతే. ఆత్మనః ఆత్మయందు విశేష విశేషములను అంటే నానాత్వాన్ని వేరువేరు విషయములను అభ్యుపగమ్యతే అంగీకరిస్తాం. వి యాక్సెప్ట్ ద ప్లూరాలిటీ ఇన్ ద వెన్ నామరూప ఉపాధిగా. నామరూప ఉపాధి చేతనలో తేడా, భేదాలు వస్తాయి. చైతన్యంలో తేడా లేదు. ఇప్పుడు నాలోను నా ప్రక్కనున్న వారిలోనూ చేతనలో తేడాలు ఉంటాయి, చైతన్యంలో భేదాలు ఉంటాయి. చేతన అంటే ద రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. మనకు తెలుసు జీవాత్మ, చేతన, ప్రతిబింబము, విజ్ఞానాత్మ, జీవుడు అంటే చేతనం. జీవునికి ఉపాధి ఉంది కాబట్టి ఉపాధి భేదము వలన చేతనలో తేడాలు ఉంటాయి. ఒక ఆయన మోర్ అకంప్లిష్డ్గా ఉండవచ్చు, ఇంకొక ఆయన లెస్ అకంప్లిష్డ్గా ఉండవచ్చు. నేను బాలమురళీకృష్ణ గారిలా నేను పాడలేకపోవచ్చు, ఇంకొకరు ఆయన కన్నా బాగా పాడవచ్చు. ఎందుకు? చేతనలో తేడాలు ఉన్నాయి, కానీ చైతన్యంలో మటుకు తేడాలు లేవు. చేతనలో తేడా ఉండడం వలన భేదాలు వస్తాయి. ఉపాధి అంటే ఏమిటండి? దేహేంద్రియ మన సంఘాతమే ఉపాధి. ఉపాధి తద్వారా నామరూపాలు ఏర్పడుతున్నాయి అంటున్నాం. నెక్స్ట్, పరబ్రహ్మయే జీవరూపంగా ప్రకటమైనది. సహ ఈక్షాం చక్రే, ఆయన ఆలోచించి సృష్టి చేశాడు. ఈ నానాత్వం అయితే ఆత్మకు ఉంటుందా? ఉండదు, కానీ ఉంటుంది. ఒక యాంగిల్లో ఉండదు, ఇంకో యాంగిల్లో ఉంటుంది. నిరుపాధికంగా చూస్తే ఏ విధమైనటువంటి నానాత్వము లేదు. సోపాధికంగా చూస్తే, నామరూపాలుగా చూస్తే తేడా ఉంటుంది. ఇది అవిద్యాకృతము. ఆవిద్య కాదు, విద్యాకృతము. ఇది అవిద్యాకృతము. ఉపాధి తాదాత్మ్యమున్నంత వరకు జీవుడు భేదం ఉన్నట్లుగానే భాషిస్తాడు. ఉపాధియే నేను చూస్తున్నది ఉపాధియే, కానీ ఎదుటి మనిషిలోనున్నటువంటి నామరూపాలను, ఆకారాలనే చూస్తున్నాను, కానీ లోనున్నటువంటి పరమ చైతన్యాన్ని చూడనటువంటి పరిస్థితిలో యపశ్యతి సపశ్యతి అంటారు భగవద్గీతలో. ఏదయ్యా సరి అయినటువంటి దృష్టి? ఉపాధిగతమైన దృష్టి, కలుషితమైన దృష్టి. ఉపాధిని దాటి చైతన్యాన్ని చూసేటటువంటి దృష్టియే నిజమైన దృష్టి. యః పశ్యతి, ఎవరైతే చైతన్య రూపంగానే సర్వము చూస్తారో
సహ పశ్యతి, అతడే నిజముగా చూచినవాడు. ఉపాధి తాదాత్మ్యం ఉన్నంత వరకు జీవుడు భేదం ఉన్నట్లుగానే భాషిస్తాడు. మరి మోక్షం అంటే ఏమిటండి? ఉపాధిగత భేదాలను దాటి చైతన్యాన్ని చూడడమే. Moksha is not a fruit to buy it in the market and keep it in the bag. Moksha is not a place to go and get it. Moksha is not a thing which will be given by Guru, 5 kilos of moksha to you after you pray him. Not like that. What is moksha? Moksha is liberation. Liberation means what? Upadhi kalpitamaina నామరూపములనే భేదములను దాటి సర్వము చైతన్యమయము, సర్వం కల్విదం బ్రహ్మ, సచిత్ బ్రహ్మ అన్ని చోట్ల ఒక్కలాగే ప్రకాశిస్తుంది అనే లక్ష్యార్థాన్ని దర్శించడమే మోక్షము. ఉపాధి అనే పదాన్ని తెలుసుకోవాలి మనందరూ కూడా. ఉపాధి అంటే ఏమిటి? అంటే సమీపం అని మనకు తెలుసు. సమీపే స్థిత అధి అధీయంతే గుణాః అస్మిన్. దేనియందైతే ఉన్న గుణములు అధీయంతే అంటే ఆరోపింపబడతాయో అది ఉపాధి. చూసారా ఎంత చక్కగా ఉందో? ఉపాధి అనే దానికి డెఫినేషన్ ఏమిటంటే సమీపే స్థిత్వ, అధి అంటే అధీయంతే గుణా అస్మిన్. దేని ఎందైతే గుణములు అధ్యారోపం చేయబడతాయో సమీపముగా నుండుట వలన, జుక్స్టా పొజిషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే చూడండి, ఇది రెండు ఇలా ఉన్నాయనుకోండి, పెన్ను ఇది పోదాని ప్రక్కన, జుక్స్టా పొజిషన్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, టేక్ ఏ ప్రిజమ్ విచ్ ఇస్ క్రిస్టల్ క్లియర్ అండ్ టేక్ ఏ ఫ్లవర్ విచ్ ఇస్ రెడ్ ఇన్ కలర్. ఎరుపు పుష్పం ఆ ప్రిజం పక్కన పెట్టినప్పుడు ఈ పక్క నుంచి చూస్తే ఈ ప్రిజం ఎర్రగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద జుక్స్టా పొజిషన్ ఆఫ్ ఎ రెడ్ ఫ్లవర్ నియర్ ఎ స్ఫటిక ఆర్ ఎ ప్రిజం, ద ప్రిజం అపియర్స్ రెడ్. అంటే దీని తాలూకా ఎరుపు రంగు దీని మీద అధీయంతమైనది. అధీయంతే గుణాః అస్మిన్ సమీపే స్థిత్వా, వచ్చినట్టు కనబడుతుంది. నిజంగా ఈ ఆత్మకు ఏ విధమైన నానాత్వము లేదు. అది చేతనకు ప్రక్కన ఉండడం వలన చేతనలో ఉండేటటువంటి నానాత్వాలు ఆత్మయందు ఉన్నవా అన్నట్లు మనకు వచ్చినట్లుగా కనబడతాయి. అందుచేతే దాన్ని ఉపాధి అన్నారు. ఉపాధి అంటే దానికి లేని లక్షణాలు ఆత్మపై ఆరోపించేటటువంటి ఒక శక్తి ఉన్నది. దృష్టాంతము సంసర్గ అధ్యాస. జపా పుష్పము, మందార పువ్వు. ఈ మందార పువ్వుని స్ఫటికం పక్కన పెట్టాము, ఎరుపు రంగు ఉన్నట్లుగా భాషిస్తుంది. నిజానికి స్ఫటికంలో ఎరుపు రంగు లేదు. అలాగే జగత్ ప్రతీయతే, ద వరల్డ్ ఈజ్ అపియరెన్స్ ఓన్లీ. ప్రతీయతే, ఈ ప్రపంచము, ఈ జగత్, లైఫ్ ఈజ్ ఎ కాన్స్టెంట్లీ చేంజింగ్ డ్రీమ్. మారుతూ కనబడుతున్నటువంటి దీర్ఘ స్వప్నం. ఆత్మయందు ఈ కల్పిత భేదాలు సమన్వయం చేసి చెప్పవచ్చు. ఒక ఆమె ఉన్నారు, ఆమె లిప్స్టిక్ వేసుకున్నారు. అంటే ఏమిటి? ఆ లిప్స్టిక్ ఒక ఉపాధి. అంటే ఏంటవుతుంది? లిప్స్టిక్ రంగు యాక్చువల్గా పెదాలలో లేదు. పెదాలలో ఆ రంగు ఉంటే లిప్స్టిక్ ఎందుకు వేసుకుంటుంది? ఎరుపు రంగు వేసుకోదు కదా. పెదాల యందు లేనటువంటిది పెదాల యందు ఉన్నదా అన్నట్టుగా అధ్యారోపణ చేయడానికి వేసుకున్న ఒక పై కవరింగే లిప్స్టిక్. అలాగే మీరు శరీరాన్ని డెకరేట్ చేసుకోవడానికి వాడుతున్నటువంటి ఏదైనా ఉపాధియే. ఒక ఆమె దగ్గర ఏమీ లేదు, ఆ పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి 4 రకాల నగలు తెచ్చి మెడలో వేసుకుంది. ఎంతో అందంగా, ఓహో చాలా నగలు ఉన్నాయి ఇవి అందరూ అనుకునేటట్టు పెట్టుకుంది. అంటే అవి ఈమెవి కావు, ఉపాధి నుంచి ఈమెవా అనిపిస్తున్నాయి, కానీ ఈమెవి కావు. అలాగే ఈ శరీరాదులన్నీ కూడా ఉపాధులు, ఆత్మకు సంబంధించినటువంటివి కావు. ఈ ఉపాధిలో ఉండే లక్షణాలను పొట్టివాడు, పొడుగువాడు, మంచివాడు, చెడ్డవాడు, తెల్లవాడు, నల్లవాడు, మంచి ఆమె, చెడ్డ ఆమె, అందగత్తె కాదు అనేటటువంటి ఈ శరీర ధర్మాలన్నింటినీ కూడా ఈ ఉపాధి వలన ఆత్మ మీద ఆరోపించేసేస్తుంది. ఎందుకు? సమీపే స్థిత్వ అధీయంతే గుణాస్మిన్ ఉపాధి. కాబట్టి చేత అండర్స్టాండ్, బంధమోక్షాది అని ఉంది అందులో. బంధము, మోక్షము, కర్మలు శాస్త్రకృత సంవ్యవహారాయ. శాస్త్రకృత, శాస్త్రంచే చెప్పబడిన, సంవ్యవహారాయ ముఖ్యముగా కల్పించబడినటువంటి వ్యవహారం. అవిద్యాకృత నామరూప ఉపాధికృత సంవ్యవహారాయ. అవిద్యచే, అవిద్యాకృత అవిద్యచే చేసినటువంటి నామరూపాలనే 2 రకాల వ్యవహారాలు ఉంటాయి. ఒకటి
పాతనీ వ్యవహారం, రెండవది పావనీ వ్యవహారం. పాతనీ వ్యవహారం అంటే ది ట్రాన్సాక్షన్ యూ డూ విల్ పుల్ యూ డౌన్ ఇన్ యువర్ స్టేచర్ అండ్ మోరల్ వాల్యూస్. అటువంటి దానిని పాతనీ వ్యవహారం. ఒక దొంగగారు ఉన్నారు, ఆయన దొంగతనం చేశారు. ఆ వ్యవహారం ఏ వ్యవహారము? పాతనీ వ్యవహారం. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన దేశద్రోహం తలపెట్టారు, టెర్రరిస్టులతో చేతులు కలిపారు. పాతనీ వ్యవహారం. పావనీ వ్యవహారం ఏమిటి? నేను ఇక్కడి నుంచి రామకృష్ణ మిషన్కి వెళ్ళాను నిన్న, అక్కడ ఏవో కావాల్సినటువంటి మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. ఆ పుస్తకాల ద్వారా నాలో ఉండేటువంటి ఈ జిజ్ఞాస, ఆత్మ విద్యాన్ని దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి వ్యవహారం ఏమిటి? పావనీ వ్యవహారం అంటాం. దానినే సంవ్యవహారము ఉంటుంది. పావనీ వ్యవహారాన్ని సమ్యక్ వ్యవహారము. ఒక స్టేజ్లో ఈ పాతనీ వ్యవహారము మిథ్యయే, పావనీ వ్యవహారము మిథ్యయే. నేను పుస్తకాలు కొనుక్కున్నంత మాత్రాన నాకు మోక్షం వస్తుందా? రాదు. చదివినంత మాత్రాన మోక్షం వస్తుందా? రాదు. నిధిధ్యాసన చేసి అందులోనున్నటువంటి ఆత్మతత్వమును తెలుసుకొని నాలోనూ సర్వులలోనూ ఒకే ఆత్మతత్వము ఉన్నది అని నేను నిధిధ్యాసన చేసి పూర్వకంగా తెలుసుకున్న నాడే అప్పుడు ఈ సంహ వ్యవహారంతో పని లేదు. ఇది కూడా మిథ్యయే. ఆత్మకు బంధం ఏమిటి? ఆత్మకు బంధం అన్నది ఉండదు. పరమార్థతః అనుపాధికృతం చ తత్వం ఏకం ఏవ. బ్యూటిఫుల్. పరమార్థతః ఖచ్చితమైన నిజానికి, పారమార్థికంగా అబ్సల్యూట్ ట్రూత్ అంటమే అది పారమార్థతః. అనుపాధికృత్యంత తత్వం, ఉపాధి లేకుండా ఉండేటటువంటి తత్వం. ఏకం ఏవా, ఒక్కటే. పరమార్థ స్థితిలో ఉపాధులు ఉండవు కాబట్టి, ఉపాధులు వ్యవహారంలోనే ఉంటాయి కాబట్టి, ఉపాధులలో నన్ను డాక్టర్ అంటారు, ఇంకొకరిని యాక్టర్ అంటారు, ఇంకొకరిని ఆర్మీ ఆఫీసర్ అంటారు, ఉపాధుల ప్రకారంగా. పరమార్థ స్థితిలో ఈ ఉపాధులు లేవుగా. అనుపాధికృత పరమార్థ స్థితిలో తత్వం ఏకం ఏవా, తత్వం ఒక్కటి ఉంటుంది కదా అని చెప్తున్నా. ఇంకా పరమార్థతః అనుపాధికృతం చ తత్వం ఏకం ఏవ అని చెప్పి అద్వితీయం ఉపాదేయం. అద్వితీయం ఏకం ఏవ అద్వితీయం. ఏకం అని చెప్పినప్పుడు ఒకటి అని వస్తుంది. రెండు ఉన్నదా అని ఒక సంశయం వస్తుంది. తర్వాత రెండు, తర్వాత మూడు ఉన్నాయని. ఎప్పుడైతే అద్వితీయం అన్నామో ఈ రెండు, రెండోది లేదు అంటే రెండు లేను మూడు ఆటోమేటిక్గా లేదు, ఉన్నది ఒక్కటే అని చెప్పడానికి ఏకమేవ అద్వయం అని చెప్తాం, అద్వితీయం అని చెప్తాం. అంటే అద్వితీయాన్ని స్వీకరించాలి. అద్వితీయం ఉపాదేయం. ఉపాదేయం అంటే తీసుకోవాలి, హేయం అంటే వదిలేయాలి. హేయ ఉపాదేయములు. దేనిని హేయము? నామరూపములు హేయము, వదిలిపెట్టవలసినవి. అద్వితీయం ఉపాదేయం తీసుకోవలసింది. ఎప్పుడు? పరమార్థత. పరమార్థతః అనుపాధికృత తత్వం ఏకం ఏవ అద్వితీయం ఉపాదేయం. ఉపాధిగత నామరూప అవి హేయం, వదిలిపెట్టవలసినది. వాస్తవంలో ఉపాధి లేని తత్వము ఒకటే ఉంది, అదే అద్వితీయం, దానినే స్వీకరించాలి. ఆయన ఇంకొక మాట కూడా అంటున్నారు, ఇది మీ బుద్ధికి అందదయ్యా. ఎందుకంటే మీరు రెండు విధాలుగా దర్శించడం మీకు రాదు. ఒక దృష్టికోణం ఏమిటి? వ్యావహారికంగా ఉపాధుల మూలంగా నామరూపాలుగా ప్రపంచంలో భిన్నత్వము నానాత్వము మాత్రమే చూస్తూ ఉండడం ఒక దృష్టి. దీనిని దాటి ఉపాధులను నామరూపములను ట్రాన్సెండ్ చేసి, ట్రాన్స్గ్రెస్ చేసి, లోపల ఉన్నటువంటి చైతన్యాత్మ ఒక్కటే, సర్వులలోనున్న చైతన్యంలో చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఉండే చైతన్యంలో ఎట్టి వ్యత్యాసము లేదని తెలుసుకోవడము రెండవ కోణము. ఇటువంటి రెండు దృష్టులు చూడడము మీ వలన ఆవదు. ఈ అనుభవము వ్యవహారంలో భేదంగాను, పారమార్థికంలో ఏకత్వాన్ని స్వీకరించడం మీ వంటి సర్వతార్కిక బుద్ధి అనవగ్రాహ్యం. అన్ని రకములైన తార్కిక బుద్ధి కలిగిన వారికి అనవగ్రాహ్యం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్. యూ డోంట్ హ్యావ్ దట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. అన్ని తార్కిక దర్శనముల యొక్క బుద్ధికి ఇది అందదు. నేను మీకు ఈ నానాత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంతలా చెప్పినా కూడా మీకు నానాత్వమే గోచరిస్తుంది, కానీ దీని వెనకాలన్న ఏకత్వాన్ని, దీన్ని ట్రాన్స్జెండ్ చేసి చూచేటటువంటి ఆత్మజ్ఞానము, అంతర్ముఖత్వము, ఇన్వర్డ్ లుక్ మీకు తార్కికులకు అందదు, తెలిసేది కాదు. అనవగ్రాహ్యం అంటూ గట్టిగా దెబ్బలాడారు.
ఇక అంత అర్థం కాదండి. మీరు ఎప్పుడు నానాత్వాన్ని చూస్తారు. ఆత్మకర్త అని చెప్పిన వెంటనే ఆత్మకి నానాత్వం వచ్చేస్తుంది అంటున్నారు మీరు. నానాత్వానికి చూడడానికి అలవాటు పడిపోయారు మీరు. మీరేమిటి, ప్రపంచమే నానాత్వాన్ని చూడడానికి అలవాటు పడిపోయింది. ఏదైనా ఒక వస్తువు వచ్చేసరికల్లా, ఒక మనిషి కనబడేసరికి మీరెవరు, మీరేమిటి, ఏ కులం వాళ్ళు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతమంది పిల్లలు, ఈ ఉపాధిగతమైన ప్రశ్నలే చూస్తారు తప్ప ఉపాధిని దాటి ఉండేటటువంటి తత్వాన్ని చూసేటటువంటి బుద్ధి ఒక్క ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళకే ఉంటుంది. ఎటువంటిదిట ఆ రెండవ దర్శనము? అభయం శివం ఈష్యతే. అభయం అంటే ఏ విధములైనటువంటి భయములు లేనటువంటి స్థితి. శివం అంటే మన కైలాసంలో ఉండే ఈశ్వరుడు గారని కాదు కదా. శివం అంటే మంగళప్రదం అని. ఇది సాంఖ్య నైయాయిక వైశేషికుల యొక్క వ్యవహారములో ఉపాధికృత భేదము, పారమార్థికంగా ఏకము అనే కాన్సెప్టు ఈ విధమ సర్వతార్కిక బుద్ధియా. అన్ని తార్కిక బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు సాంఖ్యులు, నైయాయికులు, వైశేషికుల యొక్క బుద్ధికి అందదు. యు కెనాట్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిఫైడ్ లుక్ ఇన్ ద ప్లూరాలిటీ ఆఫ్ ద వరల్డ్. యు హ్యావ్ టు సీ diversity is there manifest. In the diversity you must perceive the unity that you cannot perceive because your darshanas have not trained you to look like that. తర్క బుద్ధిని ప్రక్కన పెడితే కానీ తత్వము తెలియదు. ఒకసారి రమణ మహర్షుల గారి దగ్గరికి ఒక విదేశపు ఒక ఆయన వెళ్ళారు. ఒక సందేహాలేవో పెట్టుకుని అడిగారు, నాకు చాలా సందేహాలు ఉన్నాయండి స్వామీజీ, ఒక 10 నిమిషాలు సమయం ఇస్తే అట్లీస్ట్ ఒక కొన్నైనా మీ దగ్గర తీర్చుకొని వెళతాను అన్నాను. అంటే ఆయన వెంటనే ఆయన సందేహాలు ఏమిటని ప్రశ్నించలేదు. ప్రశ్నించకుండా సందేహాలు ఎవరికి ఉన్నాయి తెలుసుకో అన్నారు. సందేహాలు ఎవరికి ఉన్నాయో శోధించు, ఆ సందేహాలను తెలుసుకునే చైతన్యం ఏదో అది నీవే. మరి సందేహాలు ఎక్కడుంటాయి, మీరేంటంటారు చెప్పండి అని నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయారు. అంటే ఏమిటనమాట, సందేహాలు ఎప్పుడుంటాయి? ఉపాధిగతంగా, నామరూపాత్మకంగా, ప్లూరాలిటీగా, భిన్నత్వంగా, హెచ్చుతగ్గులుగా, రాగద్వేషాలుగా ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు మొత్తం అన్ని సందేహాలే. ఎప్పుడైతే ఈ నామరూపాత్మకమైన జగత్తు వెనకాల ఉన్న చైతన్యతత్వం ఒక్కటే, ఏకమేవ అద్వయం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి అని తెలుసుకొని నాడు నేను చైతన్యం అన్నప్పటికీ నాకు సందేహం ఏమిటండి బాబు, సందేహాలన్నవి ఉండవు. అదే శృతి చెప్తోంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకంలో మనం నేర్చుకున్నాం, 2:2:8లో నేర్చుకున్నాం. ఎప్పుడు? తస్మిన్ దృష్టే పరావరే. వెన్ యూ హ్యావ్ ద యూనిఫైడ్ లుక్ without the plurality and you transgress the plurality and have the look of the unity, then క్షీయంతే చేసే కర్మాణి, వాడి కర్మలన్నీ క్షీణించిపోతాయి. హృదయ గ్రంథులన్నీ ఛిద్యంతే, నశించిపోతాయి. సర్వ సంశయా ఛిద్యంతే, భిద్యంతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయ. రమణులు అదే చెప్పారు. నాయనా, ఆ పరావరే అంటే ఇన్ ద ట్రాన్సెండెంటల్ లుక్, నాట్ ద ఎఫిమెరల్ లుక్. ఎఫిమెరల్ అంటే వ్యావహారికమైన, ప్లూరాలిటీలో ఉన్నది. ట్రాన్సెండెంటల్, బియాండ్ ది వ్యవహార, వాట్ ఈస్ ద లక్ష్యార్థ అనేటటువంటిది పరావరే. ఆ పరావరే అనేటటువంటి స్థితిలో హృదయ గ్రంథి భిద్యంతే, ఛిద్యంతే సర్వ సంశయ, క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. తర్కము అనే పదానికి అర్థం ఏమిటో తెలుసునా? తర్కము టు కట్, కటింగ్, సిజర్ చేయడం, టు సిజర్. తర్కము. తర్కం వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడూ అవతల వాళ్ళ వాదాన్ని ఖండించాలి, కట్ చేయాలి, సిజరింగ్ చేయాలని చూస్తుంటారు. ఈ సిజరింగ్ వేదాంతంలో పనికి రాదు. యుక్తి పనికి వస్తుంది, శబ్ద ప్రమాణం పనికి వస్తుంది, ఆత్మానుభవం పనికి వస్తుంది, నాట్ తర్కం. భాషించే జగత్తు దృష్టితో కర్త ఎవరు? భాషిస్తున్నటువంటి జగత్తు దృష్టితో చూస్తే కర్త ఎవరు? ఆత్మ. ఈ జగత్తు దేని నుంచి పుట్టింది? ఇదిగో ఆత్మ నుంచి పుట్టింది. ఏ ఏ వ్యూ పాయింట్లో? ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ది ప్లూరల్ వరల్డ్. బట్ వాస్తవంగా ఆత్మ ఇన్ని రూపాయలు అయిపోయి ప్రకటమవుతుందా? లేదు. శూన్య రిఫ్లెక్షన్.
వాస్తవంగా ఆత్మకు కర్తృత్వము లేదు. నత్ర కర్తృత్వం భోక్తృత్వం వా, అక్కడ కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఒకే ఆత్మతత్వం. ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. మీరేదో భోక్తృత్వం ఉన్నది అని చెప్తున్నారే, కర్తృత్వాన్ని అంగీకరించడం లేదు కదా. తత్ర కర్తృత్వం వా భోక్తృత్వం. వాస్తవంగా ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. 4:13 భగవద్గీత. తస్య ఇదిగో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ కులాలు, జాతులు, వర్ణాలు అనేటటువంటి క్రమాలన్నీ ఉన్నాయి కదా, వాటికి కర్తారమపి నేనే చేశాను. మాం విద్ధి తెలుసుకో. అకర్తారం అవ్యయం. ఐ హ్యావ్ నాట్ డన్ ఇట్. నేనే చేశాను అంటున్నాడు, నేను చేయడం లేదు భగవంతుడు. అంటే ఏంటన్నమాట? ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్ దీస్ ప్లూరాలిటీస్ ఆర్ దేర్, బట్ ఇన్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద యూనిఫైడ్ ఆత్మ దీస్ ప్లూరాలిటీస్ ఆర్ నాట్ దేర్. ఐ am not the cause of all these differences అంటుంది. In the standpoint, in one standpoint I am the doer, but in fact I am not. Tasya kartaram api mam vidhi akartaram avyayam. Chaturvarnyam maya system gunakarma vibhagashah tasya kartaram api mam vidhi akartaram avyayam. ఇంకో చూడండి 6:29లో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. సర్వభూతముల యందు ఆత్మని, సర్వభూతములను ఆత్మయందు, ఆత్మని ఆత్మయందు సర్వభూతాన్ని అన్ని భూతం. సర్వభూతస్థం అన్ని భూతముల యందు ఆత్మానం నన్ను చూడండి. ఎలాగండి? అన్నిట్లోనూ నన్ను చూడు, నాలో అన్నీ చూడు అని మాట చెప్పారు. మరి ఒక అధ్యాయం ముందు 4లో నచమస్తాని భూతాన్ని, నాలో ఏ భూతాలు లేవు అన్నాడు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ బీయింగ్స్ ఇన్ మీ అండ్ యూ థింక్ దట్ దే ఆర్ ఆల్ ఇంప్రిగ్నేటెడ్ ఇన్ మీ. నో, దే ఆర్ నాట్. దట్ మీన్స్ standpoint. In the standpoint of plurality, sarvabhutastam atmanam sarvabhutani. In the standpoint of the unified atma, nachamastani bhutani. This we have to understand. సృష్టిగా చూచినప్పుడు నేను అనేకము, పారమార్థికంగా ఏకత్వం. There is a screen, there is a heroine, there is a hero, there is a fight, there is a konda, there is a banda, there is a lot of trees and everything there is projected. Are there many? No. What is available is only the light. The light is only manifesting in all those things. Take the example of this. కాంతి ఒక్కటే కదా. కాంతి రూపంగా చూస్తే ఏమిటంటే చూశారు? కాంతి, వెలుగు చూసి వచ్చామండి. ఏమిటంటే చూశారు? ప్లూరాలిటీలో పలానా గుండమ్మ కదా సినిమా చూసి వచ్చామండి. ప్లూరాలిటీ. సో ప్లూరల్గా చూస్తే అది సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని. కాంతిగా చూస్తే నచమస్తాని భూతాన్ని. విద్యకర్తారం అవ్యయం. క్రియా కారకాలు ప్రథమాటు సప్తమి. కారకాలు ఎన్నుంటాయి? క్రియలు ఉంటాయి. కారకములు విభక్తులు బట్టి రాముడు అనేటటువంటి ప్రథమ విభక్తి రాముని గురించి చేసిన పని, రాముని చేత చేయబడిన పని, రాముని కొరకు చేయబడిన పని, రాముని వలన చేయబడినటువంటి పని, రాముని యందు చేయబడినటువంటి పని, ఇలా 6 ఉంటాయి. షష్ఠి విభక్తి ఫలితాన్ని చెప్తుంది. రాముని యొక్క అని చెప్పామంటే ఫలితమై. ఈ జగత్ క్రియాకారక ఫలాలన్నీ జగత్తుకే. కర్తృత్వం భోక్తృత్వం క్రియాకారక ఫలంచ స్యాత్. ఆత్మయందు క్రియలు, కారకములు, ఫలములు నా లేవు కనుక తత్ర అక్కడ కర్తృత్వం భోక్తృత్వం వా నా వై క్రియాకారక ఫలంచ స్యాత్ నా, అవి లేవు కాబట్టి అద్వైతత్వాత్ ఆత్మ ఏకమేవ అద్వయం కనుక సర్వభావానాం కర్త, కర్మ, కారకము, ఫలము అనేటటువంటివి ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది ప్లూరాలిటీ అండ్ ద సృష్టి, నాట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద అబ్సల్యూట్ చైతన్య. ఒకే ఆత్మతత్వం కాబట్టి దాని యందు కర్త, కర్మ, కారకము, ఫలము అనేవి సకలములైన భావములు సర్వభావానాం నా ఉండవు. వ్యావహారికంగా మాకు నానాత్వము దోషము కాదు. మీరు కర్త అవుతే నానాత్వం వస్తుంది అన్నారు. ఓకే, ఇన్ ద వ్యావహారిక స్టేట్, in the ephemeral state, we accept the nanatva, but we know how to transcend and look at the ekatva. ప్రాతిభాసికమైన జగత్తులో నానాత్వాన్ని అంగీకరిస్తాం. ఆత్మ యొక్క అద్వైతానికి ఏ విధమైనటువంటి భంగము లేదు. నత్ర కర్తృత్వం భోక్తృత్వం వా అద్వైతత్వాత్ సర్వభావానాం అంటూ చెప్పారు. ఇంకా 2వ సిద్ధాంతం. ఈ 2వ పార్ట్ చదివి వదిలేస్తాను. ఇక్కడ వరకే కవర్ చేద్దాను అనుకున్నాను. ఇంకా 2-3 నిమిషాలు మిగిలింది. అంటే
రెండవ సిద్ధాంతాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నామని ముందే చెప్పుకున్నాం. ఒక భాగం ఈనాడు చూశాము. రెండవ భాగము సాంఖ్యాతు అవిద్యాధ్యారోపితం ఏవ పురుషే కర్తృత్వం క్రియాకారకం ఫలం చ ఇది కల్పయిత్వా ఆగమ బాహ్యత్వాత్ పునః తతః త్రస్యంతః పరమార్థతః ఏవ భోక్తృత్వం పురుషస్య ఇచ్ఛంతి తత్వాంతరం చ ప్రధానం పురుషాత్ పరమార్థ వస్తుభూతం ఏవ కల్పయంతః అన్యతార్కిక కృత బుద్ధి విషయాః సంతో విహన్యంతే తథా ఇతరే తార్కికాః సాంఖ్యైః నుండారు కిందన ఒక ఇత్యేవం పరస్పర విరుద్ధార్థ కల్పనాతః అమిషార్థిన ఇవ ప్రాణినః అన్యోన్య విరుధ్యమానార్థ దర్శిత్వాత్ పరమార్థత్వాత్ దూరం ఏవ అపకృష్యంతే అంటూ చాలా పవర్ఫుల్గా వేశారు. దీనిని ఎల్లుండి చూస్తాము. రేపు లేదు, రేపు దక్షిణామూర్తి స్తోత్రము అభయానంద స్వామీజీ చెప్తారు. ఎల్లుండి రెండవ భాగములో రెండవ సిద్ధాంతంలో రెండవ భాగాన్ని చూస్తాము. ఈనాటితో మొదటి భాగము అయినది. ఏమిటి మొదటి భాగము? ఒక్కసారి ఆ ఫ్రేజెస్ చదివేసుకొని మనము ఆపేస్తాం. రెండవ సిద్ధాంతంలో మొదటి భాగం 01 పార్ట్. రెండవ సిద్ధాంతం ఇట్ సెల్ఫ్ ఐ హావ్ స్ప్లిట్ ఇంటూ 4 పార్ట్స్. ఏకస్య అపి ఆత్మనః, ఆత్మ ఒక్కటే అయినప్పుడు అవిద్యా విషయ నామరూప ఉపాధ్యానుపాధికృత విశేష అభ్యుపగమాత్ చెప్పుకున్నాం. అవిద్యాకృత నామరూపోపాధికృత హి విశేష అభ్యుపగమ్యతే ఆత్మనః బంధ మోక్షాది శాస్త్రకృత సంవ్యవహార. సంవ్యవహారం అంటే చెప్పుకున్నాము, బంధ మోక్షాలు అంటే చెప్పుకున్నాము, విశేషాలంటే ఏమిటో చెప్పుకున్నాము. అవిద్య వర్ణ నామరూపాధులు ఉపాధులు, ఉపాధి ఉండడము లేకపోవడము, ఉపాధి అనుపాధికృత విశేష అభ్యుపగమాత్ అంటే అంగీకరించాము అన్నారు. పరమార్థతః అనుపాధికృతం చ తత్వం ఏకం ఏవ. పరమార్థతః ఉపాధి లేనటువంటి తత్వమే ఏకము, అద్వితీయము, ఉపాధేయం అంటే అదే మనము స్వీకరించాలి. ఉపాధేయం అంటే స్వీకరించేది, హేయం అంటే వదిలేసేది. సర్వతార్కిక బుద్ధి అనవగ్రాహ్యం. ఇది మీలాంటి తార్కికులుగా అర్థం కాదురా. ఎందుకు? మీరు ఎప్పుడు ప్లూరల్గా చూడడమే, తర్కంతో ఏదో చేసేద్దాం సాధించేద్దామని చూస్తారు తప్ప ఈ ప్లూరాలిటీని దాటి ఎఫెమెరల్ వరల్డ్ నుంచి ట్రాన్సెండెంటల్ ఆత్మను తెలుసుకునే ప్రయత్నము మీరు చేయటలేదు. అభయం శివం అనే దానిని పట్టుకోలేకపోతున్నారు. నా తత్ర కర్తృత్వం భోక్తృత్వం వా, ఇక్కడ కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు. ఊరికే కన్ఫ్యూజ్ అయిపోకండి. ఇక్కడ క్రియలు లేవు, కారకాలు లేవు, ఫలాలు లేవు. అద్వైతత్వాత్ సర్వభావానాం అన్ని రకములైనటువంటి ఈ ప్లూరాలిటీలన్నీ కూడా నా అంటే లేవు అని చెప్పారు. దీన్ని చక్కగా అర్థం చేసుకున్నాము. ఎగ్జాక్ట్లీ వీ కంప్లీటెడ్ ఇన్ 1 hour. Let us see whether there are any questions. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రః, స్థిరైరంగైః సుస్తువాగం సుస్తనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నష్టాక్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.